K24 న్యూస్. అక్కన్నపేటలో కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు పర్యటన. గౌరవెల్లి భూ నిర్వాసితులు, గిరిజనుల ఆవేదన. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు పర్యటన చేశారు. రైతుల సమస్యలను తెలుసుకుంటూ గ్రామాల్లో పర్యటించారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూములు కోల్పోయిన ఎస్టీ గిరిజనులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. భూములు పోయినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు అని విలపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీలు అమలవ్వకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నాకు సమస్యలు అర్థమైంది. మీరందరూ ఒక పేపర్ మీద భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయనేది రాసి ఇప్పుడే ఇవ్వండి నాకు. సార్ ఇప్పుడే నేను చెప్పేది ఒక్క నిమిషం ఆగిపోవాలి ఇవ్వండి. నేను మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి, ఇప్పుడు భూభారతి అవగాహన సదస్సు ఉంది. ఆ సదస్సులో మీరు అందరు ఇట్లా వస్తారు సార్, ఈ సమస్య ముందుగానే మీకు విన్నవిస్తారు. దీనికి ఆ సదస్సుకు ముందే మనం ఏ విధంగా చేస్తే మంచిగా ఉంటుంది అనేది మీకు అవసరమైన సొల్యూషన్ వచ్చే విధంగా, పరిష్కారం వచ్చే విధంగా ఇన్నేళ్ళు తిరిగిరు అని అంటారు కదా. ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు పరిష్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం మీరు మా మీద నడిచినా, మేము మీ మీద నడిచినా అంటే వేరు. అసలు అంటే భూమి ఎక్కడిది? గురుకుల బాపతి గుంజుకొని లేనోళ్ళకి ఇచ్చిన బాపతి. ఏది సీలింగ్ అసైన్మెంట్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు దూరుకొని కాసు మీద ఉన్నారో అతని పట్ట. మేము కలెక్టర్ నుంచి మొత్తం తిరుగుతూనే ఉన్నాం సార్. మేము ఇప్పటి నుంచి కాదు, అదే 10 తిరుగుతూనే ఉన్నాం. మాకు ఒక్కటి కావాల్సింది ఏం తెలుసా, గౌరవెల్లి ప్రాజెక్టులో ముప్పు బాధితులు ఎవరు ఉన్నారో వారికి మాకు గవర్నమెంట్ ల్యాండ్ దున్నుకున్న వాటికి మాకు మనిషికి 2 ఎకరాల, ఎకరమా, 20 గుంటల ఎవడెంత దున్నుకుంటాడో వానికి పట్ట చేసేస్తామని గత ప్రభుత్వం అన్నది మాతోటి. మొత్తం చెప్పు. అంటే విషయం ఏం తెలుసు సార్, మాకు ఆ ప్రభుత్వం మాకేమన్నది అంటే మీకు గౌరవెల్లి ప్రాజెక్టు సహకరించింది. మీరు గిరిజనులు నమ్మడోళ్ళు కాబట్టి మీకు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ దున్నుకున్నారో దానికి మేము పట్టాలు చేస్తానికి సిద్ధం ఉన్నారో అన్నారు. మేము వ్యతిరేకానికి పోలే. 200 కుటుంబాలు, మినిమం ఎస్టీ 500 కుటుంబాలు ఉన్నాయి, పోలే. ఒక్క మాట దాటిపోలే. మేము ఆ గవర్నమెంట్ కూడా కాదు, ఈ గవర్నమెంట్ కూడా మేము వ్యతిరేకం కాదు, గౌరవెల్లి ప్రాజెక్టు వ్యతిరేకం కాదు. మేము తిరిగాబట్టి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఏది గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మంత్రి గారి దగ్గర కూడా మేము పోయినాం. సార్ మా బాధలకు ఇవి, మా సాధనకి ఇవి సార్. మాకు 2 ఎకరాల భూమి ఉంది. నాకు ఎకరం ప్రాజెక్టులో తీసుకున్నారు, ఎకరం అట్టే ఉంది సార్ ప్రాజెక్టులో పోలే అని. 2 ఎకరాల పట్టా తీసుకున్నాడు. నాకు దానికి కరెంట్ కావాలన్నా వద్దా? నాకు మిగిలిన దానికి కరెంట్ కావాలన్నా వద్దా? నా మొత్తం ఆ పట్టే కట్ చేసారు. నా దగ్గర పాస్బుక్ లేదు, 1B లేదు, పని లేదు, దానికి బ్లాక్ చేసింది. నేను ఇప్పుడు కరెంట్ తీసుకోవాలంటే కరెంట్ డిపార్ట్మెంట్ ఫామ్ మీద సంతకం పెట్టి తీసుకొని ఎంఆర్ఓ గారు తీసుకురామంటే 15 ఫైళ్ళు ఉన్నాయి సార్. మీ దగ్గర ఉన్నాయా లేవా? మరి నా దగ్గర లేని నా దగ్గర సీలింగ్ అలా వెళ్తేనే లేదా? ఇది 1B పని వెళ్తలేదు, నేను ఎట్లా పెడతానని సారే పెడతలేదు.